మాది ఆలగడ్డ నియోజకవర్గం అండి. ఇది గంగుల నాని నియోజకవర్గం. అది జగన్ అంటే మాకు అభిమానము. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలన ఇచ్చినాడు కదా. ఆయన పరిపాలన మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది కదా. ఆంధ్ర ఏర్పడినాడు. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన ఏం చేసినాడు? ఏం చేయలే. కనీసం అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాడు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మన గృహం ఏర్పాటు చేసుకోవాలి కదా. కానీ ఆంధ్ర గృహం ఏర్పాటు చేసుకోలే. ఇప్పుడు ఎక్కడో తెలంగాణ ఉన్నారు. తెలంగాణ ఉండి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మమ్మల్ని గెలిచాలా చేయాలని చెప్పి ఈ సింహాన్ని ఓడగొట్టాలి. ముగ్గురిని ఇప్పుడు సింహం ఎట్లా వస్తుంది? సింగల్ వస్తుంది. పవన్ ఏం చేస్తాడు? ఆ పవన్ సినిమాలు చూసుకుంటే మేమంతా పవన్కి అభిమానమే. కానీ సినిమా వరకు అభిమానం మేము. ఆ సినిమాలు చూసుకుంటే అయితే పెడతాది. మహానాయకుడు చిరంజీవి కన్నా గొప్ప నాయకుడు ఆ పవన్ కాదు కదా. మహానాయకుడు చిరంజీవి. ఏమి చిరంజీవి ఆస్తులు బిగుతాయి పవన్ కళ్యాణ్. ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? పొత్తులు అవసరమా నీకు? మీ అన్న మీ కాదు నీకు పొత్తు మీ అన్న కప్పుకోడు. ఆ చేతులు మీ అన్న అన్నదమ్ములు కాబట్టి ఏం తొక్కేది? నువ్వు అక్కడ సాగు తమ్ముడు అర్థావు. ముగ్గురు తొక్కుతాడా? ఒక్క మనిషిని ముగ్గురు తొక్కడం అసాధ్యం కాదు. అది కానీ తొక్కిన కానీ ఇదేంటి జగన్ సింహం ప్రజాబలం. నేను చెప్తున్నాను మీరేం చేసినా మీకు న్యాయం జరిగిటిగినా మీకు న్యాయం జరిగిటిగినా మీ అన్నలు నిలబడతా అంటున్నారు. మీకు న్యాయం చేయకుండా మీకు ఎవరికైనా అంటున్నారు. అలాంటప్పుడు జగన్కే కదా ముఖ్యమంత్రి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తాడు, ఈ పురంధేశ్వరి ఏం చేస్తాడు, చంద్రబాబు చేస్తాడు, ఆ పప్పు గారు లోకేష్ ఏం చేస్తాడు. ఈ జగన్ సింహం అంటారు. న్యాయానికి ఒకటి అన్నాడు కదా. మీరు బట్టలు గురించి అంటున్నారు. ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ ఎంత? మీ క్వాలిఫికేషన్ ఎంత? మీది? నాది బిఏబిడి. వాడు ఏం చేశాడు? లోకేష్ గారు నాది బిఏబిడి. వాడు ఏం చేసినాడు? లోకేష్ ఏం చేశాడు అంటే 14 ఏళ్ళ తర్వాత మస్తు పాపడి పెట్టినాడు. నీ కొడుకు నువ్వు పంపించావు. నాకు పాపడి నా కొడుకు నేను పంపించా అమెరికాకు. అవన్నీ చేసినప్పుడు నువ్వు అమెరికాలు కాదు, అమెరికా ఏమని చేసుకొని ప్రజల బదులు బతికినాడు. ప్రజా నాయకుడు. మీ నాయన ముఖ్యమంత్రి ఉండి చేసి అదే జగన్ వాళ్ళ కుటుంబం ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాయన వాళ్ళ చిన్న ఆయన మొత్తం ఉన్నారు. అదే జగన్ మూడినాడు. వాళ్ళకి ఏ పేద పొజిషన్ ఇవ్వచ్చు కదా. ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, మంత్రి పదవి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వచ్చు, అందరికి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు జగన్? ఐ మీన్ కరెక్ట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు కొడుకు కొన్నప్పుడు ఏ బొట్టుకు చెల్ల ఒక వార్డ్ నెంబర్ కాదు, ఒక పంచాయతీ కాదు, ఏం కాదు. ఒక డిగ్రీ చదివినప్పుడు డిగ్రీ చదివి చేసి కొడుకు అట ఎమ్మెల్సీ వచ్చి ఐటీ శాఖ ఇచ్చిన అంటే ఏంది? నాది న్యాయమేనా? సిద్ధం రెడ్ బుక్ చూసి భయపడతారా? ఎవరు రెడ్ బుక్ నమ్ముతున్నా మనం? నాది ఎరుగురినా ఆళ్ళగడ్డ నియోజకవర్గము రుద్రామణ ఎరుగురినా ఆ రెడ్ బుక్ తీసుకుందామని నా ముందుకు రమ్మను. నాది బిఏబిడి. ఆ రెడ్ బుక్ తీసుకురామని నేను సజెషన్ వాడికి ఇస్తా. సిద్ధం